హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇంకోసారి చెప్తున్నాను. ఏం లేదు, ఏంటో ఈరోజు ఎప్పుడో చిన్నప్పుడు తిన్న రసగుల్లాలు అయితే చాలా బాగా గుర్తొచ్చాయి. నేను స్కూల్కి వెళ్ళే టైంలో అయితే స్కూల్ నుంచి వచ్చే టైంలో కొనుక్కునేదాన్ని అనమాట. 1 రూపీకి 4 ఇచ్చేవాళ్ళు. రెడ్ కలర్లో చాలా అంటే చాలా జ్యూసీగా టేస్టీగా ఉండేటి. అవంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏవేవో స్వీట్స్ అవి ఇవి దొరుకుతాయి, కానీ ఇటువంటి దొరకడం చాలా కష్టం కదా. అందుకని నేనే ఇంట్లో ట్రై చేద్దామనేసి అయితే చేస్తున్నాను. దానికి ఫస్ట్ అయితే 3 గంటలు మినపప్పును నానబెట్టేసుకోవాలి. ఒక 3 అవర్స్ నానబెట్టేసుకున్న మినపప్పుని మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ని ఒక గిన్నెలో వేసేసుకొని ఒక ఒక చిన్న కప్ తోటి బియ్యం పిండి వేసేసుకొని బేకింగ్ సోడా అలానే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. నాకు పిల్లలు ఉన్నారని నేను లైట్గా అంటే కొంచెమే ఫుడ్ కలర్ వేసేసుకున్నాను. ఫుడ్ కలర్ వేసేసుకొని కలుపుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఆ తర్వాత గిన్నె పెట్టేసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ పోసేసుకొని చిన్న చిన్న పునుగులు వేస్తాం కదా మనం ఇంట్లో, అలా చిన్న చిన్న పునుగుల్లాగా అయితే వేసుకోవాలి. అదంతా కొంచెం లోనే అంటే సిమ్లోనే పెట్టి చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అది ఆల్రెడీ కలర్ పెట్టేసి ఉంటాయి కదా ఫ్రెండ్స్. మళ్ళీ మనం హైలో పెడితే లోపల కుక్ అవ్వవు, పైన మొత్తం మాడిపోయినట్టు గలీజ్గా ఉంటుంది. అందుకని చెప్పేసి సిమ్లో పెట్టి నీట్గా సిమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని మళ్ళీ ఫ్రై అయిపోయిన తర్వాత వేరే గిన్నెలో అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని ఒక చిన్న గిన్నె పెట్టేసుకొని అందులో 1 కప్ షుగర్ వేసేసుకోవాలి. షుగర్ వేసేసుకున్న తర్వాత 2 కప్స్ అయితే చిన్న గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాసెస్తో 2 కప్స్ అయితే నేను వాటర్ వేసేసుకున్నాను. వాటర్ పోసేసుకొని పాకం అంటే తీగ పాకం ఉంటుంది కదా, అలా కాకుండా నార్మల్గా మనం ఇట్లా వేలుతో పట్టుకుంటే ఇట్లా స్టిక్ అవుతూ ఉండాలి. అలా ఉంటే సరిపోతుంది అనమాట. అలా పాకం వచ్చేంత వరకు ఆ పాకాన్ని చేస్తూ ఉండాలి. అయిపోయిన తర్వాత కొంచెం ఒక హాఫ్ నిమ్మకాయ ఉంటుంది కదా, హాఫ్ నిమ్మకాయ రసం అట్లా పిండేసుకోవాలి ఆ పాకంలో. ఎందుకంటే అది రసగుల్లా వేసిన తర్వాత మొత్తం వైట్గా పేలిపోయినట్టు అట్లా అంటే పాకం అలా అయిపోతుంది, మనం షుగర్ పాకం అలా అయిపోతుంది, జ్యూసీగా ఉండదుగా. అందుకోసం అలా ఉండడానికి కోసమని నేను కొంచెం లెమన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక 3-4 డ్రాప్స్ అయితే యాడ్ చేసుకున్నాను లెమన్ జ్యూస్. యాడ్ చేసుకున్న తర్వాత సిమ్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేసి ఒక సైడ్కి పెట్టేసుకొని మనం ఫస్ట్ రెడీ చేసుకున్న రసగుల్లాలు ఉంటాయి కదా, అవైతే ఆ పాకంలో పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అవి నానిపోవాలన్నమాట. నానిన తర్వాత వాటిని ఒక బౌల్లో వేసుకోవాలి. అట్లా ఒక 15 మినిట్స్ నానిపోవాలి. చూసారు కదా ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్గా ఉన్నాయి. అలా టేస్ట్ అయితే అసలు చెప్పొద్దు, చాలా అంటే చాలా బాగున్నాయి. చిన్నప్పుడు